పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. సార్, మీరు ఏమి అనుకోనంటే నాది ఒక చిన్న మాట. చెప్పురా శ్యామ్. ఎలాగో మీ పెద్ద కొడుకు మీ చేతిలోకి వచ్చేసాడుగా, మీ పనులన్నీ అప్పచెప్పొచ్చుగా సార్. మీకు పని తగ్గుతుంది. అవును శ్యామ్, ఎలాగో నా పెద్ద కొడుకు ఫారెన్ నుంచి తిరిగి వస్తున్నాడురా. ఇప్పుడు నా బిజినెస్ అలాగే నా కంపెనీ కూడా అప్పచెప్పేస్తాను. నువ్వు డ్రైవర్ని ఎయిర్పోర్ట్కి పంపించు, పికప్ చేసుకొని రమ్మను. ఓకే సార్. సరే, నా కొడుకు వచ్చే టైం అయ్యింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకేంట్రా విశేషాలు? ఏంట్రా డల్లుకున్నా? ఏం చేయమంటావు, అదో చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్. భాష ఆడగాదు ఈడగాదు ఆమిరోళ్ళ మేడగాదు గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగ తాండలోన బెమ్మజముడి చెట్టున్నది. బెమ్మజముడి చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది. ఎండ లేదు రాత్రి కాదు, ఏగు సుక్క పొడవంగానే పుట్టిండాడు పుల్లి పిల్ల. ఇండాడు పులి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. నాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూర్, ముత్తుల తాత రవికుమార్, పెట్టిన పేరు హర్షవర్ధన్. సభాష్ హర్షవర్ధన్.
ఆశ ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. బాగున్నాను నాన్నగారు. బాగున్నా, నువ్వు బాగున్నావా? తమ్ముడేడి ఇంతకి? తమ్ముడు తమ్ముడు అన్నయ్య ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను రా తమ్ముడు. ఎలా ఉన్నా? చెప్పురా. అన్నయ్య ఎప్పుడే చెప్పు. ఏంటి మరీ ఎంత తయారయ్యాడు తమ్ముడు? బెట్టింగ్లో అలవాటు అయ్యి ఆగమైపోయినా. సరే డాడీ, నేను స్నానంకి వెళ్ళి వస్తాను. సరే. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. Previews to help you get balanced insight on the next match. लगातार 3 हार के बाद डिफेंडिंग चैंपियन मुंबई इंडियंस के हाथ आखिरकार जीत लगी गई। पंजाब किंग्स को मात देकर रोहित की टीम प्लेऑफ की दौड़ में बनी हुई है। जीत लिया है मुंबई ने। वहीं यूएई लेग में पहली बार दिल्ली को कोलकाता के हाथों हार का कड़वा घूंट पीना पड़ा। हालांकि हार के बावजूद कैपिटल्स पॉइंट्स टेबल में कोलकाता के खिलाफ चोटिल पृथ्वी शॉ की जगह स्टीव అన్నయ్య అర్జెంట్ బైక్ కావాలి. డాడీని అడిగితే ఇవ్వట్లేదు. బైక్ కావాలి. The back of the shirt says, "We won. Baltimore, knowledge me." But one draft pick circles around the island of relevancy. Ladies and gentlemen, I assure you, remains at Crown Jewel. అన్నయ్య వచ్చిన కృషి వస్తాను. సరే వెళ్ళు. హలో, నేనేంటి? అవునా? ఓకే. చెప్పురా. ఏంటి మనీ ఇవ్వట్లేదా? మ్యాచ్ గెలిచాం కదా. సరే ఇప్పుడే వస్తున్నాను. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? టీవీ ఆఫ్ చేసి ఫోన్ ఎక్కడ పెట్టాడు? నాన్నగారు ఎలా ఉందో ఏంటో, టైం చూసుకోండి. విజయ్ కుమార్ గారి కొడుకు మీరేనా? అవును డాక్టర్, నేనే. మీ నాన్నగారికి బాగుంది అండ్ ఇప్పుడే కోలుకున్నారు. ఆపరేషన్ చేసాము. ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కరెక్ట్ టైంలో హాస్పిటల్కి తీసుకొచ్చి మంచి పని చేశారు. ఫీజు ఎంత ఏంటి డాక్టర్? ఫీజు మొత్తం ఆపరేషన్కి ట్యాబ్లెట్స్కి మొత్తం కలిపి 10 lakhs అయింది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కట్టేయండి. ఓకే డాక్టర్. డిశ్చార్జ్కి ఎంత టైం పట్టచ్చు డాక్టర్? టైం చెప్పలేను కానీ తొందరలో అయితే డిశ్చార్జ్ చేస్తాను. ఓకే డాక్టర్, నేను రిసెప్షన్ దగ్గర ఫీజు కట్టేసి వచ్చేస్తాను. ఓకే హర్షవర్ధన్, బీ స్ట్రాంగ్.
హలో తమ్ముడు. నువ్వు ముందు హాస్పిటల్ రా, చెప్తాను. తొందరరా. ఒక 5 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేస్తే సరిపోయింది. తమ్ముడు వచ్చేస్తాడు అట్లా. తమ్ముడు చెప్పు. ఏంటి అంత డబ్బు కావాలా? నాన్నగారికి యాక్సిడెంట్ అయింది తమ్ముడు, పెద్ద యాక్సిడెంట్ అయింది. నన్ను నేను హాస్పిటల్లో చేర్పించాను. దా చూద్దు కానీ. సరే తమ్ముడు, ఇంటికి వెళ్ళు. నేను ఇక్కడ హాస్పిటల్లో ఉంటాను. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. జన్మశ్రీ కన్స్ట్రక్షన్స్ అనే బిల్డింగ్ కుప్పకూలిపోయింది. మీరు చూడొచ్చు పక్కన స్క్రీన్ మీద విజువల్స్. ఇదే ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఆ కంపెనీ ఓనర్స్ విజయ్ కుమార్ అండ్ హర్షవర్ధన్. అది ఎలా బ్లాస్ట్ అయిందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మా జన్మ న్యూస్ ఎనీ టైం అప్డేట్ కోసం. హలో సార్. అసలు మా నాన్నకి యాక్సిడెంట్ ఎలా అయ్యింది సార్? అది ఎందుకు, ఎవరి వల్ల, ఎవరు చేశారు? రిషి వాళ్ళ అన్నయ్యనా? ప్రిన్సిపల్ గారు చెప్పండి. ప్రిన్సిపల్ గారు, తమ్ముడిని తీసుకొని స్కూల్ దగ్గర. మా తమ్ముడిని తీసుకున్నా స్కూల్కా? సరే ప్రిన్సిపల్ గారు, ఇప్పుడే వస్తాం. బాయ్. రండి కూర్చోండి. చెప్పండి సార్. అదే పిలిచా కదా, మీ వాడు మాట వినట్లేదండి. అసలు టీచర్లకి ఎదురు సమాధానం చెబుతున్నాడు. ఫీజు కట్టమంటే కట్టట్లా. ఫీజు ఎంత సార్? ఫీజు వచ్చి 20 lakhs అండి. వచ్చే మంత్ కల్లా కట్టాలి, లేకపోతే కాలేజ్ నుండి డిస్మిస్ చేస్తాం. ఓకే అండి, కట్టేస్తా. మంత్ ఎండ్ లోపల కట్టేస్తా. నమస్తే అండి, బాయ్. హలో సార్. అతని గురించి మీకు తెలియదు సార్. అతను చాలా క్రూరుడు. వాడి పేరే ధర్మేంద్ర. చిన్నప్పుడు వాడిని కొట్టారని వాళ్ళ నాన్నే చంపేశాడు. వాడికి అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తాడు. వాడికి నచ్చిన కంపెనీని చంపైనా లాక్కుంటాడు. వాడే సార్ మీ నాన్నని చంపాలని చూసింది. చూడరా, నేను కథ చెప్తాను. ఒక కారు ఒక బాంబు ఉన్న చోట పార్క్ చేస్తే కారు పేలిపోయింది. ఇదే కదా ఇంకోలా చెప్తా. ఈసారి బాంబే కారు దగ్గరికి వెళ్ళి పేలిపోయింది.
కథలో బాంబు ఎవరో తెలుసా? నేనే. ఎవరు నా దగ్గరకు వచ్చినా, నేను ఎవరి దగ్గరకు వెళ్ళినా చనిపోయేది మాత్రం వాళ్ళే. బాంబులాగా నాకు కులాలు మతాలు ఏముండవు. నాకు నచ్చిన కంపెనీలన్నీ నా దగ్గరకు రావాలి, అడ్డొచ్చిన వాళ్ళందరిని చంపేయాలి, అంతే. Our time is up. Go to hell. Bye bye. Trust no one. Kill anyone. Be only one. రాజకీయాల నుంచి మీరు కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం జన్మశ్రీ కన్స్ట్రక్షన్స్. దీనికి నా పెద్ద కొడుక్కి పూర్తిగా హక్కులు ఉన్నాయి. ఎలా అయినా దీన్ని ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా తీర్చిదిద్దుతా త్వరలో. ఎవరు నాకు సహాయం చేయలేదు ఈ కంపెనీ మొదలు పెట్టడానికి. ఒక ఇటుక పేర్చబడి ఈరోజు హైదరాబాద్లో నెంబర్ 1 కంపెనీగా మార్చింది జన్మశ్రీ కన్స్ట్రక్షన్. దీని ఎంతటికి కారణం నా ఫ్యామిలీ. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా ఐడియా? బిజినెస్ చేయొచ్చురా. ఏ బిజినెస్ రా? రైస్ మిల్ ఒకటి పెట్టరాదు. రైస్ మిల్లా? మా స్థలం ఎక్కడ ఉందిరా? నాకు తెలుసు, నాకు ఆ తోట ఉందిరా. అవునా? ఎక్కడ? చూపిస్తా పద. హలో. హలో రవి, ఎక్కడున్నావు? చెప్పరా, బయట ఉన్నాను. ఆహా, ఇప్పుడు ఇక మనం రైస్ మిల్ పెడదాం అనుకుంటున్నాం కదా. రైస్ మిల్లులోను ఇంకా తమ్ముడికి ఫీజు కట్టడానికి చాలా ఉన్నాయి కదా ఇంకా మనీకి. దానికి నాకు ఎవరు దొరకలేదురా అప్పు ఇచ్చేవాళ్ళు. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అప్పు ఇవ్వడానికి? బ్యాంక్ లో లోన్ అడగపోయావా? బ్యాంక్ లో లోన్ అంత డబ్బులు ఇవ్వమంటున్నారు రా. అంత డబ్బులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. ఇంట్రెస్ట్ విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో. విద్యే ధనము విద్యే సర్వము విద్యని నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో. అందమైన జీవితం ఇస్తుంది విద్య, ఆలోచనలను రేకిస్తుంది విద్య, మన అవసరాలను తీర్చేది విద్య, మన బ్రతుకులను కూడా మార్చేది విద్య. అరే ఊర్లో ఒక మంచి ఆయన ఉన్నాడు రా, ఆయన అందరికి అప్పిస్తాడు. నువ్వు కూడా తీసుకుంటావా? తీసుకుంటానండి.
స్టేట్ పేరు ఏం పేరు? నెంబర్ లేదు. 999639639. అడ్రస్ ఎక్కడ? అడ్రస్ విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేర్చుకో నువ్వు మార్చుకో. విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో. ఏం కావాలి? నేను ఫోన్ చేశాక సేట్ గారు 70 రూపాయలు దేనికి కావాలి నీకు? బిజినెస్ చేద్దామన్నాను. ఎంత కావాలి? 70 లక్షలు కావాలండి. ఇప్పుడు నేను నీకు 70 lakhs ఇస్తాను, దానికి షూరిటీ ఏంటో? అయితే నా ఇల్లు నేను తాకట్టు పెడతానండి. నీ బ్యాంక్ అకౌంట్ మెసేజ్ చేసి. సరే అండి. ఓకే, ఇప్పుడు నువ్వు హోమ్ పేపర్స్ ఇస్తావా? ఇస్తాను. వినయాన్ని తెస్తుంది విద్య విజయాన్ని కూడా ఇస్తుంది విద్య వివేచనాన్ని కలిగిస్తుంది విద్య వివేచనాన్ని నేర్పిస్తుంది విద్య. విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో. విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో. చీకటిని దూరంగా చేస్తుంది విద్య వెలుగులు అన్ని నింపుతుంది విద్య. అవమానాన్ని అధిగమించేది విద్య అనురాగాన్ని పంచేది విద్య. ఎందుకంటే మన బిజినెస్ అన్ని లాస్ అయిపోయి డాడీ ఏమో హాస్పిటల్లో ఉన్నారు ఇంజురీ అయ్యి. నువ్వు చదువుకుంటే మళ్ళీ మన బిజినెస్ బ్యాక్ వచ్చింది, మనం డబ్బున్న వల్ల మళ్ళీ మారుతాం. ఎందుకంటే నీకు చదువు చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. ఎందుకంటే వేర్ దేర్ ఈస్ ఎడ్యుకేషన్ దేర్ ఈస్ లైఫ్. అంటే ఎక్కడైతే చదువు ఉండదో అక్కడే జీవితం కూడా ఉంటుంది. ఈసారి 10th అయిపోయాక నేను ఫారెన్కి పంపిస్తాను. ఇంకెళ్ళు. మన లక్ష్యాలను నిర్ణయించేది విద్య మన గమ్యాన్ని చూపేది విద్య మన కీర్తిని వ్యాపింపజేసేది విద్య మన జీవిత బంగారు బాట విద్య మన కీర్తిని వ్యాపింపజేసేది విద్య మన జీవిత బంగారు బాట విద్య. విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో. విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో.
హర్షవర్ధన్. హర్షవర్ధన్. ఎరగదీసే ఈడు పైరు సల్లగుండా, స్కూల్ డ్రెస్ పక్కనడితే వీడే పెద్దగుండా, నిమ్మలంగా కనబడే నిప్పుకుండా, ముట్టుకుంటే దాటలేసి పొద్దు తప్పకుండా, ఇస్త్రీ నలగని చొక్క, పౌరుగా పెరిగే తిక్క, చెమటాలొడిచే లెక్క, కుట్టాడంటే పక్క విరుగును బొక్క. హర్షవర్ధన్ బుర్ర రంగితన వాడించే హ్యాండ్ పవర్. హర్షవర్ధన్ కంచి దడదడలాడించే డ్యూటీ సేవ. అజుట్టినట్ట సవరించినాడు, సింగాలు చూడు విదిరించినట్టే, ఆ చెరుతునట్ట మడసెత్తినాడు, రంగాన పులుడు గమనించినట్టే, ఆ కాలిబూటు పిరిగెత్తినాడు, తొడగొట్టి వేట మొదలెత్తినట్టే. హర్షవర్ధన్. హర్షవర్ధన్. ఎవడైనా వీడి ముందు గట్టిపోసా, ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్దు ఎన్న పూస. నమ్మడంగా వీడే ఒక బ్రాండ్ తెలుసా, వీడి దెబ్బతిన్న ప్రతి ఓడు ఫాస్ట్ టెన్సా. నడిచే రూటే స్ట్రైట్, పలికే మాటే రైటు, టెంపర్మెంటే హార్ట్, పవర్ కు ఎత్తిన గేటు, ఆ నీము బ్లేడు. హర్షవర్ధన్ బుర్ర రంగితన వాడించే హ్యాండ్ పవర్. హర్షవర్ధన్ కంచి దడదడలాడించే డ్యూటీ సేవ. గుంటూరు కారం ఆయిని పారం, మనటెక్కిపోద్ది నేతరాలు చేస్తే, లావాలు మారం లాంటి విహారం, తిరిగిపోద్ది నేరాలు చేస్తే, సెలవంటూ వనడు సేనాదివారం, ఆ 2 క్లాకు మిస్టర్ పోస్తే. హర్షవర్ధన్. హర్షవర్ధన్. ఇదే అలా కొట్టేశావు. నేను ఎప్పుడు ఇంతేరా, నాలో ఇప్పటి వరకు లవ్ అండ్ ఎమోషన్ చూసారు కానీ ఇప్పటి వరకు యాక్షన్ మాత్రం చూడలేదుగా, ఇప్పుడు చూస్తారని.
అయితే ఏంది మగోడుగా అయితే ఏంది దమ్ముంటే వెళ్ళ కాచుకో. చూసారుగా ఫ్రెండ్స్, చదువు డబ్బు కంటే గొప్పది. చదువు ఉంటే డబ్బు దానంతటదే వస్తుంది, కానీ డబ్బు ఉండి చదువు లేకపోతే చాలా కష్టం. అలాగే డబ్బు ఉంటేనే స్కూల్లో కాలేజీలో చేర్పించుకుంటామని అనేవాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు మీద ఆశపడకు, ఏ రోజుకైనా పోయింది. చదువుని నమ్ముకో, ఎప్పటికీ నిలిచిపోయింది. అచ్చమ్మ ఈ చిత్రంలో ఉన్నట్టే, వేర్ దెర్ ఈస్ ఎడ్యుకేషన్ దెర్ ఈస్ లైఫ్. అంటే ఎక్కడ చదువు ఉంటుందో అక్కడే జీవితం కూడా ఉంటుంది.